టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది 'నాసామి రంగ' మూవీతో హిట్ కొట్టాడు. కానీ ఇప్పటి వరకు తన సోలో హీరోగా సినిమాను ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన మల్టీ స్టారర్ చిత్రాలలో నటిస్తున్నాడు. రజనీకాంత్తో 'కూలీ' సినిమాలో విలన్గా, ధనుష్ 'కుబేర' సినిమాలో మరొక హీరోగా నటిస్తున్నారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ ఆయన నుండి సోలో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. నాగార్జున త్వరలోనే తన కొత్త సినిమా స్టార్ట్ చేస్తారని సమాచారం. వచ్చే నెలలో కొత్త సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం నగర్లో టాక్. తనకు 'నాసామి రంగ' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విజయ్ బిన్ని దర్శకత్వంలో నాగార్జున నెక్స్ట్ సినిమా చేస్తాడని సమాచారం. ఇప్పటికే దర్శకుడు కథను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని అని తెలుస్తుంది. 1980 నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే మాస్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ కథ నచ్చడంతో నాగార్జున స్వయంగా నిర్మించడానికి సిద్ధమయ్యారట. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ని హీరోయిన్గా తీసుకుంటారని తెలుస్తుంది. 'నాసామి రంగ' మూవీలో ఈ ఇద్దరి జోడీ అలరించింది. వీరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అందుకే మళ్ళీ ఈ భామకు నాగార్జున మరొక ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి 'సంక్రాంతి బుల్లోడు' అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. సంక్రాంతి సమయంలో వచ్చే పోటీల నేపథ్యంలో ఈ చిత్రం రానుంది. అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగార్జున మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టు నాగార్జున తదుపరి ప్రాజెక్టు విజయ్ బిన్నీతో చేస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.